ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. మమ్మల్ని ఆర్టీసీ వాళ్ళని ఏం చెప్పిండు, మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసిన బాధ్యత నాది, ఓకే. మీకు ఏది ఉన్న బాధ్యత నాది. హ్మ్. డిఏలు కానీ గవర్నమెంట్ విలీనం కానీ అన్ని చూస్తా. కేసీఆర్కు మేమేం చేసినామంటే మీరు నమ్మకండి, మేము ఒక్కొక్కరి కాళ్ళు పట్టుకొని కేసీఆర్ కేసీఆర్ మోసం చేసిండు అనుకుని ఆర్టీసీలో రాగానే ఏ యూనియన్ ఎవరికి లేని బాధ ఓన్లీ ఆర్టీసీలకు మాత్రం బాధ పెడతారు. ఎట్లా బాధ పెడతారు? మేమేమి దొంగతనాలు చేస్తున్నామా? ఈ రోజు ఒక్కొక్క బస్సులో 43 సీట్ల బండికి 150 మంది ఎత్తురన్న. ఓకే. 150 మంది కలిసా ఓల్రీ గొంతు పోతుంది. అయినా నీ మహాలక్ష్మి అని మేము చేసి మేము డ్రైవర్ కండక్టర్ మా ఆర్టీసీలో ఈ రోజు పేరు వచ్చింది మేమే కండక్టర్ డ్రైవర్లు. సెకండ్ ఏంటంటే మాకు ఫస్ట్ విలీనం చేయండి, యూనియన్ ఇవ్వండి. సెకండ్ మాకు ఇదే హైదరాబాద్ నుంచి ఇప్పుడు కండక్టర్ డ్రైవర్లకు ఏం పెట్టారు, కండక్టర్ డ్రైవర్లు అంటే వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే ఆప్షన్ పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి హైదరాబాద్ వచ్చినాం, ఇక్కడ నుంచి ఎక్కడో కరీంనగర్ ఎక్కడ పోతామండి, ఎక్కడ పోనీక మాకు వీలు కాదు. మా డిపోలలో ఏ డిపోలో డ్రైవర్లు ఏ డిపోలో ఉన్న కండక్టర్ మాకే ఉండాలి. ఎలక్ట్రానిక్ బస్సుల డ్రైవర్లు మేము ఇప్పుడు ప్రతి డ్రైవర్ హైదరాబాద్లో డ్రైవర్ డ్యూటీ చేస్తున్నాం. ఆ బస్సు మేము నడపలేమా? ఆ ప్రైవేట్ డ్రైవర్లను కూడా గవర్నమెంట్ తీసుకోండి. ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క డ్రైవరు రోజుకు నెలకి ఇంటి మీద ఒక డిపో 10 మంది రిటైర్మెంట్ అవుతారు. 48 మంది 58,000 మందికి ఈ రోజు 43,000 మంది ఒక్క రిక్రూట్మెంట్ లేదు. మేము ఒక్కొక్కటి కాళ్ళు మోకి మేము గెలిపించుకున్నాం. నువ్వు 10 ఏళ్ళ పాలన నేను ఉంటానవా, మాకు మీరు సాయం చేయండి, మాకు విలీనం చేయండి ఇమీడియట్లా. సెకండ్ ఇప్పుడు పున్నం ప్రభాకర్ కూడా ప్రతి మీటింగ్లలో చెప్తాడు. ఏం చెప్తాడు? ఆర్టీసీ వాళ్ళు మా వాళ్ళు మీకు ఎన్ని టైం గేట్లు కొళ్ళు ఉన్నాయి, ఎన్ని టైం మాకు డోర్లు కొన్నాయి దాకా న్యూస్ వస్తున్నది. అంటే మేము పోలేకన్నా మీరు పిలివేయండి సార్, పిలివేయండి, మేము కష్టపడతాము. నెక్స్ట్ మీకే ఇస్తాం ఛాన్స్. 43,000 మంది ఒక్కొక్క కుటుంబానికి 20 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం సార్. మా పిల్లలకు మా ఫ్యామిలీకి మా చుట్టాలు చెప్పి నీ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు కాదు ఇంకా 15 ఏళ్ళు పరిపాలన ఇస్తాం మేము. ఎందుకంటే మేము చిన్న జీవితాలు గరీబ్ వాళ్ళము, పెద్ద ఉన్నోళ్ళగా. ఈ రోజు ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తా అంటే ఎవడు ఉన్నోడు లేడు సార్, ఎవరికి 10 ఎకరాలు ఉన్నోడు లేడు. అంతా అందరం మీడియము మధ్యతరగతి కుటుంబాలు. ఎందుకంటే ప్రతి విషయానికి తెలుసా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీ ఏమైనా అడగగానే రోడ్డు ఎక్కుతారు. ఎవరికి కోట్లు ఖర్చు పెడతారు, బయట లక్షలు ఖర్చు పెడతారు. మాకేమైనా ఇండ్లు అడుగుతున్నామా, వేరే అడుగుతున్నామా, ఏమైనా అసెంబ్లీ సీట్లు అడుగుతున్నామా, లేకపోతే ఎంఆర్ఎఫ్లో సీట్లు అడుగుతున్నాం? మాకు జీతాలు పెంచమంటున్నాము. మేము ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేస్తారు. వీళ్ళందరికీ అప్పు పోతే నువ్వు గవర్నమెంట్ కావరా, నువ్వు ప్రైవేట్ డ్రైవర్ అని కిందకి వస్తారు. మాకు సమస్యలు ఏంది? ఆ సమస్య గవర్నమెంట్ పెట్టుకోర్రి, మాకు విలీనం చేయండి, మాకు పిఆర్సీ పెంచండి. మాకు సంసారాలు కుటుంబాలు చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరికి సాలి జీతాలు ఉన్నాయి, అప్పులప్పాలు ఉన్నాయి సార్. 100% సార్ మీరు మీరు చేస్తారని నమ్మకం మాకుంది. మాకు ఇమ్మీడియట్గా పున్నప్రభ చెప్పండి, మా పెద్ద మనుషులు పిలిచి మాకు పరిష్కారం చేయాలని మా యొక్క డిమాండ్. నేను హైదరాబాదు డివిజన్ సెక్రటరీ, నా పేరు యాదయ్య. నువ్వు చేస్తావని సార్, నువ్వు రేవంత్ రెడ్డి చేస్తానని మాకు అందరూ నమ్మకం ఉంది. నా 43,000 మంది నీకు రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరు సార్ ఈ రోజు 10 మందితో కాళ్ళు మొక్కేసిన కానీ రేపు 20 మందికి కాళ్ళు మొక్కి నిన్నే గెలిపిస్తామని మేము గ్యారెంటీ ఇస్తున్నాం. ఓకే సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.